చంటి దగ్గరికైతే సింధూరం ఉన్నప్పుడు చంటి దగ్గరికి చాముండి వీళ్ళందరూ వచ్చి, "సింధూరే ఎంత నష్టజాతకురాలో తెలుసా?" అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి సింధూరే అయితే చాముండి కసి అలా చూస్తూ ఉంటుంది. ఇక చాముండి అయితే చాలా జాలిగా, "అవును, సింధూర చాలా నష్టజాతకురాలు. తను ఎంత నష్టజాతకురాలంటే" అని అంటూ ఉంటుంది. ఇక చంటి అయితే, "ఏంటి చాముండి గారు ఇలా మాట్లాడుతున్నారు?" అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక చాముండి అయితే, "మా బావ సింధూరం మెడలో తాళి కట్టగానే మా బావ చనిపోయాడు. దానికి కారణం సింధూర నష్టజాతకం వల్ల ఇదంతా జరిగింది" అనేతా అంటూ ఉంటుంది. అలా అనగానే చాముండి అయితే అలా అనేసరికి చంటికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక సైకిల్ స్టాండ్ అయితే పక్కన పెట్టి, "ఆపండి అమ్మాయి గారు, మీరు సింధూర అమ్మాయిని చాలా మాటలు అనేశారు. ఇక ఆ మాటలకి మీరు సింధూర అమ్మాయి గారికి క్షమాపణ చెప్పండి" అనైతే చంటి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక "మీరు ముందు సింధూర అమ్మాయి గారికి క్షమాపణ చెప్పండి" అని చాముండిని అనేసరికి చంటి చెయ్యి పక్కకు తోసేసి చాముండి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికైతే ట్రై చేస్తూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న చాముండినైతే, "ఏ ఆగు, అమ్మాయి గారికి సారీ చెప్పమంటే ఏం చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావేంటి, క్షమాపణలు చెప్పు" అని చెప్పి వెనక్కైతే లాగుతూ ఉంటాడు. అలా వెనక్కి ఇలా పిలిచేసరికి ఆ బ్లౌజ్ అయితే చిరిగిపోతూ ఉంటుంది చాముండిది. అలా ఒకసారిగా వచ్చేసరికి చంటి షాక్ అవుతూ ఉంటాడు. ఇక చాముండి అయితే ఒకసారిగా అలా షాక్ అయ్యి ఉండిపోతూ ఉంటుంది. అదే టైంలో చెంచలమ్మ, కేశవ వాళ్ళు రావడం చూసి ఇక మంచి ఛాన్స్ దొరికిందని చెప్పి ఏడ్చుకుంటూ బయట కొంగు కప్పుకుంటూ ఏడుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు. ఇక చంటి చేతిలో జాకెట్ ముక్క చూసి, "ఏంటి వీడు ఇలా చేశాడు" అని అయితే చూసి చంచలమైతే చాలా సీరియస్‌గా అయితే చంటి కాసైతే చూస్తూ ఉంటుంది. అది చూసి చంటి షాక్ అవుతాడు.